వచ్చి. సో మీ సూర్యాపేట నుంచి ఒక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. సునీల్ రావు గారు సూర్యాపేట నుంచి. హలో చెప్పండి. హలో మేడం. సునీల్ రావు గారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. గుడ్ ఈవినింగ్ చెప్పండి. భరత్ గారు, యాక్చువల్గా మీ డిబేట్ 7:30 నుంచే వెయిట్ చేస్తున్నా సార్. ఓకే. కానీ 7:30 కంటే ఒక 10 minutes లేట్ అవుతుంది సార్. అది కూడా మేము వెయిట్ చేయలేకపోతున్నాం సార్. అంటే ఇవాళ జగదీష్ రెడ్డి గారు ఏంటంటే కొంచెం ట్రాఫిక్ పాపం మెట్రోలో వచ్చారు, మన గురించి ఆలస్యం అయింది. దూరంలో వేరే ప్రోగ్రామ్ నుంచి వచ్చారు, అందుకని వేరే టాపిక్ తీసుకున్నాం. ఫ్రీ ఉచితాలకు సంబంధించి మాట్లాడాం. ఎందుకంటే జగదీష్ రెడ్డి గారిది అందుకనే ఆయన మెట్రోలో కాబట్టి అందుకున్నారు, లేకపోతే ఇంకా ఆలస్యమైనది. చెప్పండి సార్. సార్ అదే జగదీష్ రెడ్డి గారితో కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడండి. సూర్యాపేట కాన్స్టిట్యున్సీ పెన్పహాడ్ విలేజ్ సార్. ఓకే. పెన్పహాడ్ అనే విలేజ్ మాదే. యాక్చువల్గా నేనే కాళేశ్వరం నీళ్లు వచ్చాయనడానికి సాక్ష్యం నేనే సార్. కాళేశ్వరం నీళ్లు మాకు పెన్పహాడ్ అనే విలేజ్ రావి చెరువు అని ఉంటుంది సార్. మాకు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు 5 years రావి చెరువుకు వాటర్ వచ్చాయి. ఈవెన్ సమ్మర్ లో కూడా మేము వాటర్ చూసాం సార్. తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ గవర్నమెంట్ పోయిందో ఆ తర్వాత మేము ఎప్పుడు ఆ చెరువులో వాటర్ చూడట్లేదు సార్. మళ్ళీ ఇదివరకు ఎలా ఉందో అదే పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చింది అది? కేసీఆర్ మళ్ళీ రాలేదంటే ఈ నీళ్ళే కదా. నేను కాళేశ్వరం కేసీఆర్ నోటి నుంచి మీరు చాలా సార్లు విన్నారు రావి చెరువు అని. కాళేశ్వరంలో మొదలు పెడితే రావి చెరువు పెన్పాడు మండలి తన సునీలరావు గారు చెప్తుంది ఏదైతుందో కంప్లీట్ అయిందా? కాదు, బసవపురం ఇక్కడ భువనగిరి. అదేమో స్టేజ్ 2 ఒరిజినల్ గా వాళ్ళు పెట్టింది దాంట్లో. అది ఎస్ఆర్ఎస్పీ వచ్చేది కాదు, పోయేది కాదు. ఆంజనేయుని తోకలాగా దాన్ని 100 కిలోమీటర్ల నీళ్లు సరిపోయే కాలువను 380 కిలోమీటర్లు తీసుకొచ్చి మా దాకా వదిలిపెట్టారు. మధ్యన 9 ఆడాడ వదిలిపెట్టారు. మేము వచ్చినాక దాన్ని కంప్లీట్ చేసి కాళేశ్వరం నేను అక్కడే డిక్లేర్ చేసిన, వారు చెప్పిన ప్రాంతం ఏదైతుందో మీరు చూసిండ్రు. 1,00,000 జనహారతి అని చేసినా కదా, గోదావరి కాళేశ్వరం జలాలకి 1,00,000 జనహారతి అని కార్యక్రమం చేసినాం. అది వాళ్ళ మండలం, ఏది పెన్పాడు మండలం. ఆ చివరి పెద్ద చెరువు అది. ఈ నీళ్లు చివరికి వచ్చి నిలబడితే ఆ చెరువుకు ఒక ప్రత్యేకత ఏంటంటే, ఆ చెరువులో కనుక నీళ్లు నిండితే ఆ మండలం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది, భూగర్భ జలాలు కూడా లేస్తాయి. అది చెరువు అది. సో అక్కడికి నీళ్ళు తీసుకుపోయి దాన్ని నింపి అక్కడే నేను హారతి చేసింది కూడా ఫస్ట్. ఆ నుంచి ఈ కిందికి ఇంకా చివరికి 12 కిలోమీటర్ల తర్వాత చిన్న సీతారాం తండ అని అది చివరిది. ఇక ఆ తర్వాత మనకు హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ ఉంటుంది, సాగర్ నీళ్లు పైకి వస్తాయి అక్కడికి. సో తను వారు చెప్పింది 5 సంవత్సరాలు వరుసగా ఆ చెరువు 5 కిలోలు 6 కిలోల చేపల్ని ఉత్పత్తి చేసింది. అంటే కంటిన్యూగా అట్లా నీళ్లు ఉన్నాయి 5 ఏళ్ళు వరుసగా అలుగులు పోసి. ఆ చెరువు కింద నుంచి వీళ్ళ పొలాలు కూడా పండుతాయి. ఈ పెన్పాడు అనే దాన్ని కూడా వీళ్ళ ఊరు పక్క నుంచి వాగు పోతుంది. ఆ వాగు 5 సంవత్సరాలు ఆగలేదు. ఆ చెరువు ఓవర్ఫ్లో ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఇప్పుడు 2.5 ఏళ్ళుగా ఆ చెరువు ఇంతవరకు నిండలేదు. ఏంది కాళేశ్వరం నీళ్ళు వస్తలే. పోయినసారి ఎస్ఆర్ఎస్పీ వచ్చింది, ఆయన నింపలేదు. మాట్లాడిన ఊకనే ఆ చెరువు కాలు వారే చెప్తున్నారు. ఇంకో రిక్వెస్ట్ భరత్ గారు. చెప్పండి సార్. యాక్చువల్లీ మీరు ఎన్డీఎస్ఏ సార్ వింటున్నా చెప్పండి. ఎన్డీఎస్ఏ ఇంజనీర్ ని కూడా ఒకసారి మీరు డిబేట్ లో ఇచ్చేయండి సార్. డిబేట్ లో పాల్గొంటే చేయండి సార్ ఒకసారి. ఎన్డీఎస్ఏ వాళ్ళు గవర్నమెంట్ కదా, వాళ్ళు రారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కదా. సో వాళ్ళు అయితే ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మెయిల్ ద్వారా రిప్లై ఇచ్చారు. ఇంకొక 2-3 రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్డీఎస్ఏకి రాస్తా అన్నది మరి. మీరు ఇంకొక మాట, 2-3 ఇప్పటికి ఆ సందేహం చెప్పినారు సునీల్ రావు గారితో పాటు. అసలు ఎన్డీఎస్ఏ నివేదిక అనేది నెగిటివ్ గా లేదు. ఫస్ట్ థింగ్, ప్రభుత్వం కూడా ఇంతవరకు బయటకు చూపించలేదు, చెప్పలేదు. ఎన్డీఎస్ఏ చెప్పింది మేడిగడ్డ దగ్గర మాత్రమే నీళ్ళు ఆపొద్దు అని. మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఆపలేం మనం. ఎందుకు అని అంటే నీళ్ళు ఆడ గేటే లేదు, చెప్పలేదు. ప్రాజెక్టుల నిర్వహణ మాకు సంబంధం లేదు అని మీరు పోయి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా. రాష్ట్ర ప్రభుత్వం కదా ఇవ్వాల్సింది, మేము ఎట్లా ఇస్తాం? రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చేయట్లేదు, ప్రతిపక్షంగా మీ బాధ్యత కాదు. లేదు కదా. రెస్పాండే గారు అసలు రెస్పాండే గారు బీజేపీ వాళ్ళు కలిసి వచ్చారు. ఈ దేశంలో ఎప్పుడు కూడా అధికారిక సంస్థల దగ్గరికి వెళ్ళటానికి, కరస్పాండెన్స్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు మన వ్యూవర్ మెయిల్ పెడితే రిప్లై వచ్చింది ఆస్ట్రేలియా నుంచి. అదే నేనేమంటున్నా, వాళ్ళు ఇండివిజువల్స్ పెడితే వచ్చింది ఓకే, మేము పోయి పెడితే వాళ్ళు నెగిటివ్ రియాక్ట్ కావాల్సింది. పొలిటికల్ ఉంది, బీఆర్ఎస్ నష్టం చేయొచ్చు అని చెప్పి కాదు కదా, ప్రభుత్వం బాధ్యత కదా. మేము లేదు అంటున్నాం.
ఇంకోటి ఏంది, వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళకి సంబంధం లేని విషయంలో వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? మీరు మాట్లాడలేరు కదా. ఓకే, సో ఇంకో కాలర్ రవి పెద్దపల్లి నుంచి. రవి పెద్దపల్లి, కరుణాకర్ హుస్నాబాద్ ఇద్దరు ఉన్నారు. హలో. Yes. హలో రవి గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. బాగా సార్, నమస్తే సార్. నమస్తే నమస్తే, చెప్పండి. సార్, ఇప్పుడు ఈ కాళేశ్వరం పైప్ లైన్ అంటున్నారు కదా, ఇది మా చేనులకి లేవేది. ఓకే. మా చెరువు ఉల్లారిపోయి ఒక 5-6 గ్రామాల జంతువులు తాగడానికి కూడా 2016లో నీళ్లు లేకపోతే కొంతమంది మత్స్యకారులు దాన్ని కొంచెం లీకేజ్ చేసి చెరువు నింపడానికి ప్రయత్నం చేస్తే మా మాజీ ఎమ్మెల్యే గారు వాళ్ళ మీద కేసులు పెట్టించారు. మరి అప్పుడు ఉద్యమం జరిగిందే దానికోసం కదా సార్. ఎక్కడ? పెద్దపల్లి మీరు? పెద్దపల్లి సార్. ఓకే, అంటే మనోహర్ రెడ్డి గారా అప్పుడు మాజీ ఎమ్మెల్యే? సార్. ఓకే, కేసులు పెట్టించారు. కేసులు పెట్టించారు సార్ వాళ్ళ మీద. వాళ్ళ సంతానికి ఏం తీసుకుపోయి ఇంట్లో నింపుకోలేదు. ఒక 5-6 గ్రామాలకు పశువులు తాగడానికి సార్. ఓకే, అంత భయంకరమైన ఎక్కడ? ఏం పైప్ లైన్ ఇది? మన ఇది తాగునీటికి వెళ్ళేది సార్. అది హైదరాబాద్ మంచినీళ్ళ పైప్ లైన్, హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్. అది డిస్టర్బ్ చేస్తే ఎమ్మెల్యే సంబంధం లేదు. ఎల్లంపల్లి నుంచి వచ్చేది కదా, మా హైదరాబాద్ మంచినీళ్ళు వచ్చేది కావచ్చు. చూడ, అంటే తెలంగాణ రాకముందు కూడా రైతులు మోటార్లో పెట్టుకుంటే పీకి పారేసి కేసులు పెట్టేది అప్పట్లో. దాన్ని మరి మీరు బీఆర్ఎస్ వారన్న వేరే పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. రైతులు అప్పుడు మోటార్లు పెట్టడం కాదు, మీరు కరెక్ట్ గా కష్టం. మళ్ళీ అడగండి వారిని. హైదరాబాద్ మంచినీళ్ళ పైపులకు సంబంధించి దాన్ని ఓపెన్ చేసేసి చెరువు నింపుదాం అనుకుంటే కేసు పెట్టిండ్రు అనే మాట వారు అంటున్నట్టున్నారు. ఇంకా ఉందా కేసు మీద? ఇంకా కేసు ఉందా? మత్స్యకారుల మీద, రైతుల మీద కొన్ని ఉన్నాయి సార్ కేసులు. ఓకే ఓకే. బహుశా హైదరాబాద్ మంచినీళ్ళ పైప్ లైన్ ఏదైనా డిస్టర్బ్ చేస్తే కేసు పెట్టుంటారు. వీళ్ళు హెచ్ఎండిఎస్ వీళ్ళు పెడతారు, హెచ్ఎండిఎస్ పెడతారు. లోకల్ ఎమ్మెల్యేకి సంబంధం. సో దిస్ షోస్ అంటే వాటర్ ఇంపార్టెన్స్. మంచినీళ్ళు, హైదరాబాద్ మంచినీళ్ళు ఇప్పుడు ఎందుకంటే నాకు తెలంగాణ రాకముందు గుర్తుంది, ఈ కాలువల పొంటి మోటార్లు పెడితే అవును దాని మీద కేసులు పెట్టే సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ రాకముందు తెలుగుదేశం ప్రభుత్వం లేదా ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు అప్పుడు మీరు వ్యతిరేకంగా ఉద్యమం కూడా చేశారు. ఎవరైనా ఏంటంటే కళ్ళ ముందు నుంచి నీళ్లు మనకు కాకుండా వేరే దూరం పోతే ముందు మాకు ఇవ్వండి తర్వాత అని ఆలోచిస్తారు. తెలంగాణ వచ్చిన తర్వాత అసలు అట్టని జరుగుడు కాదు కదా, పొరపాట్లు కూడా ముట్టుకొని ఏ చిన్న గుంటలో పెట్టుకున్నా సరే ఎంకరేజ్ చేసినాం మేము. ఎక్కడ కూడా ఒక చిన్న రైతు మీద కేసు కానీ జరగదు. ఎందుకంటే వారు అన్నదాన్ని మీరు కరెక్ట్ తీసుకున్నట్లేరు. హైదరాబాద్కు వచ్చే మంచినీళ్ళ పైప్ లైన్ సంబంధించి దాని డిస్టర్బ్ చేస్తే అక్కడ కేసు మంచినీళ్ళ మీద మంచినీళ్ళకి సంబంధించి పైప్ లైన్ పలగొడితే పెట్టేది వాళ్ళు హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు. అక్కడ లోకల్ ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళకి ఎవరికి సంబంధం ఉండదు, అది వాళ్ళది ప్రాపర్టీ. హైదరాబాద్ ఇటు నుంచి వచ్చినా, కృష్ణ నుంచి వచ్చేదైనా, గోదావరి నుంచి వచ్చేదైనా మంచినీళ్ళ పైప్ లైన్లో నువ్వు ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ చేసినా కేసులు పెడతారు కదా. హైదరాబాద్ మొత్తం నాశనం అయిపోద్ది కదా, అది విషయం. రైట్, మనకి నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. హుస్నాబాద్ నుంచి కరుణాకర్ గారు. హలో కరుణాకర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. భరత్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే అన్న. నమస్తే నమస్తే కరుణాకర్, చెప్పండి. అన్న మరి హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ అంటే హన్మకొండ డిస్ట్రిక్ట్ నుంచి వస్తుంది. మాకు వచ్చేది దేవాదుల వాటర్ వస్తుంది అన్న. ఓకే, దేవాదుల. ఓకే, అంతకుముందు కాళేశ్వరం అంటే దేవాదుల వాటర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు ఇంతవరకు ఒక చెరువు కూడా మెండిపోలే. ఇప్పుడు వాటర్ లేక మస్తు సఫర్ అవుతున్నాం. రైతులు పొలాలు వేసుకుందామన్నా, వరి నాట్లు వేసుకుందామన్నా, వేసుకుందాం కూడా చెరువులలో నీళ్లు లేక బాయిలన్నీ ఎండిపోతున్నాయి. కానీ వీళ్ళు ఇంతవరకు నీళ్లు మరి మాకు ధర్మసార్ చెరువు నుంచి నీళ్లు వస్తాయి, కానీ వాళ్ళు ఇస్తుర్రా ఇవ్వట్లేదా అర్థమైతలేదు. ఇంకోటి ఏంటంటే నిన్న భరత్ గారు నిన్న ఇంటర్వ్యూలో విజయరమణారావు గారు మాట్లాడారు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద సర్ప్లస్ వాటర్ కే ఉపయోగపడుతుంది తప్పితే మా ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ద్వారా మాకు ఒక్క చుక్క నీళ్లు రాలేదని చెప్పి, కొత్తగా ఆయకట్టు రాలేదు, స్టెబిలైజేషన్ కు ఉపయోగపడ్డదని అన్నారు. దానికి జగదీశ్వర్ రెడ్డి గారిని కూడా అడగాలి, నేను మర్చిపోయాను. కాళేశ్వరం అంత ముందు 40 సంవత్సరాలు అంటే 2002 నుంచి 2004 నుంచి వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న తర్వాత శ్రీరామ్ నేను చెప్తా కర్ణాకర్. ఇప్పుడు మీరు అన్నదానికి ఇప్పుడు తను కర్ణాకర్ చెప్పింది. కర్ణాకర్ మీరు చెప్పండి. హుస్నాబాద్ కాబట్టి కాళేశ్వరం వల్ల మీకు అదనంగా ఆయకట్టు వచ్చిందా, అదనంగా నీళ్లు వచ్చాయా? అది ఎస్ఆర్ఎస్పీ నీళ్ళ, కాళేశ్వరం నీళ్ళ? నుంచి అంటే
దేవాదుల ప్రాజెక్ట్ నుంచి మాకు వచ్చేది. అంతకుముందు మీరు దేవాదుల ప్రాజెక్ట్ అంతకుముందు మాకు వాటర్ ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు రావాలి, రాలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మాకు వాటర్ వచ్చేది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అంటే మాకు హుస్నాబాద్ లో గౌరవల్లికి వచ్చేది. మాది హన్మకొండ డిస్టిక్ హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ. ఓకే, గౌరవల్లి ద్వారా వచ్చే వాటర్ మీకు అంటే మాకు వచ్చేది ధర్మసాగర్ చెరువు నుంచి వస్తాయండి. ఓకే, ధర్మసాగర్ అంటే దేవాదుల పంపులే కదా. దేవాదుల పంపు. ఓకే, మరి దేవాదుల కాంగ్రెస్ టీడీపీ అన్ని ప్రభుత్వాలు కలిసి కట్టి బీఆర్ఎస్ అన్ని చేసినా కూడా అంతకుముందు ఎప్పుడు వాటర్ రాలేదు మాకు. ఓకే, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు దేవాదుల వాటర్ నుంచే మాకు వాటర్ వచ్చినాయి. అంతకుముందు ఎన్నడూ కూడా మేము తెలంగాణ వండుకొని కూడా నీళ్లు తెప్పించుకున్న రోజులు ఉండే. అంతకుముందు ఎన్నడూ కూడా మాకు వాటర్ రాలేదు. ఓకే, అయితే మీకు ఇక్కడ అట్లా కర్ణాకర్ చెప్పింది. ఇప్పుడు పెద్దపల్లి రమణారావు మాట్లాడిన దానికి మీరు అన్నారు చూడండి, 100% రైట్. నేను పోయినసారి డిబేట్లో మీకు ఈ విషయం చెప్పిన, మీకు యాద్ చేస్తాం వల్ల ఎస్ఆర్ఎస్పి మోసం, ఎస్ఆర్ఎస్పి ద్రోహం అంతా ఇంత కాదు. ఎస్ఆర్ఎస్పికి దానికి పైన ఉన్న పొలాలకే నీళ్ళు రాలే, ఎల్ఎండికి పైన ఉన్న పొలాలకే నీళ్ళు రాలే. పెద్దపల్లి ఎల్ఎండి కంటే పైన ఉంటుంది. ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 1లో రమణారావు తెలిసో తెలియకో ఏదో మాట్లాడాలనుకుని ఒప్పుకున్న నిజాన్ని. ఒక్కరోజు కూడా పెద్దపల్లికి ఎస్ఆర్ఎస్పి నీళ్ళు పోలే. 4.5 లక్షల ఎకరాలు ఎక్కడికి అక్కడికి ఎస్ఆర్ఎస్పి కట్టిన రోజు నుంచి కూడా ఒక్క రోజు కూడా ఒక ఎకరం ఆడ పారలేదు. కాళేశ్వరం కట్టిన తర్వాత మాత్రమే నీళ్లు వచ్చినాయి ఆయనకు. దాన్ని ఆయన అంతకుముందు రాలే, స్టెబిలైజ్ అయినాయి. 16 నుంచి మంచి వర్షాలు పడుతున్నాయి. 14-15లో మీ ప్రభుత్వంలో కూడా నిండలే. 16 నుంచి వర్షాలు మంచి పడి ఎస్ఆర్ఎస్పీ నిండుతున్నది. అంతకుముందు మీకు 2004-09 అద్భుతమైన వర్షాలు పడ్డాయి కదా భారతదేశంలో, తెలంగాణలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా. అప్పుడు కూడా ఇయ్యలే. ఏంటిది కుట్రా? నేను మీకు ముందే చెప్పినట్టు కాల్వను దొమ్ముకుంటా పోయినరు అంజనేయుడి తోకలాగా తప్ప ఎక్కడ కూడా డిస్ట్రిబ్యూటర్లకు. మీకు ఒక్క ఉదాహరణ చెప్తా. మా దగ్గర 69 dBm అని ఉంటుంది, డిస్ట్రిబ్యూటరీ మెయిన్ అంటారు దాన్ని. దాని కెపాసిటీ 300 క్యూసెక్కులు, కానీ దాని కింద ఇచ్చిన పారగంతా 69,000 ఎకరాలు. 300 క్యూసెక్కులతోని మహా అయితే 30 ఎకరాలు కావాలి, కానీ దానికి ఇచ్చింది 30,000 ఎకరాలు కావాలి. దానికి ఇచ్చింది 69,000 ఎకరాలు. అట్లా ప్రతి డిస్ట్రిబ్యూటర్ కింద చూపించడానికి పేరుకు చూపిస్తూ మోసం చేసుకుంటూ పోయినారు. పెద్దపల్లి ఆ పై ప్రాంతాలకు కూడా ఎస్ఆర్ఎస్పీ అని నీళ్ళు ఇవ్వాలి. తను చెప్పినట్టు ధర్మసాగర్కి కూడా నీళ్ళు ఎస్ఆర్ఎస్పీ నుంచి వచ్చేది. ఆ తర్వాత దేవాదులతోనే దాన్ని రీప్లేస్ చేశారు. ధర్మసాగర్కి నీళ్ళు రావడానికి కూడా మీరు ఇంతకుముందు అన్నారే ఇంటి ముందు నుంచి నీళ్ళు పోతుంటే ఎవరు ఊకూరు అని, ఎస్ఆర్ఎస్పీ కాలువదారు రావాలి. ఆ ఎస్ఆర్ఎస్పీ కాలువదారు నీళ్ళు వస్తుంటే వాళ్ళకి ఇవ్వకుండా వరంగల్కి మంచి తీసుకపోతుంటే ఈ కాలువ ఎప్పుడు కాలువ తెంపి గొడవలు అయ్యేది. అంతకుముందు ఏ ఎమ్మెల్యే ఉన్నా, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఎవరున్నా అడిగోవాల్సిందే కట్ట మీకు రైతుల కొరకు. ఒకసారి మా కెప్టెన్ సాబ్ కూడా పోయింది ఆఖరికి. పోతే తర్వాత కేసీఆర్ తెలిసి ఏది కెప్టెన్ సాబ్ నువ్వేందో పోయినవాడ కేసు అయిందంటే ఎందుకు అని అంటే, సార్ మాకు ఒక ఆనవాయితీ ఉంటుంది ఆడ, ఎప్పుడు ధర్మ సముద్రం నీళ్ళు తీసుకుపోతారు, వరంగల్కు మంచినీళ్ళు తీసుకుపోతారు, మాకు ఇవ్వకుండా మా రైతులు కోపానికి వస్తారు, తెగ్గొడతారు. ఇక మేము పోకపోతేనే మా మీద పంచాయతీ చేస్తారు, నువ్వు ఎందుకు రావు ఎమ్మెల్యే గారు అంటారు. అందుకని ఉత్తరాన్ని పోయి నిలబడతారు. సార్ ఏ ఎమ్మెల్యే అయినా ఆనవాయితీ అయిందా ఆడ, ఎస్ఆర్ఎస్పీ నీళ్ళ కథ గిది అని. ఎస్ఆర్ఎస్పీ నీళ్లు కావచ్చు, నాగార్జున సాగర్ నీళ్లు కావచ్చు, తెలంగాణలో కట్టబడ్డ ఈ ప్రాజెక్టులు వీళ్ళ కాలంలో మొదటి తుముకు కూడా చివరి భూమికి నీళ్ళు అందలే. వీళ్ళు చేసిన కుట్ర వల్ల ఏంది, తుములు తక్కువ పెట్టడం, దయ తక్కువ పెట్టడం, వీళ్ళు చేసిన కుట్రలు. ఎక్కడైనా భరత్ గారు 90 TMCల ప్రాజెక్టు అది ఎట్లా పారుతుందండి? 16 లక్షల ఎకరాలకు ఎట్లా పోతుందండి? ఎట్లా సాధ్యమవుతుంది? అంటే కింద మిడ్ ఉన్నాయి కదా, ఎక్కడిది? దానికి వచ్చేదే దీని నీళ్లు, దీనికి వచ్చేదే ఎస్ఆర్ఎస్పీ నీళ్లు వస్తేనే ఎల్ఎండి నిండా కాలువ కాకతీయ కాలువ ద్వారా రిలీజ్ చేసుకుంటే ఆ నుంచిలే కాకతీయ కాలువ స్టార్ట్ అవుతుంది. ఆడికి వచ్చి దాంట్లో నుంచి స్టార్ట్ కావాలి. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఎస్ఆర్ఎస్పీ సిస్టమ్ అట్లే ఉంది, అన్ని మిగతా సిస్టమ్స్ అట్లే ఉన్నాయి. ఎందుకు వస్తే వాళ్ళ తుంగతుర్తికి నీళ్ళు మావాడు అడిగినట్టు, మక్సు నీళ్ళు అడిగినట్టు ఎందుకు రాట్లే? ఒక్క కాళేశ్వరం నడిచిన రోజు మాత్రమే వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? ఇంకా మళ్ళీ దీనికి ఇంకా వేరే ఆన్సర్ కావాలన్నా, ఇంకేమైనా సాక్ష్యాలు కావాలన్నా?
ఈవెన్ పెద్దపల్లి రమణారావు నియోజకవర్గం కూడా లాస్ట్ ఇయర్ పెద్దపల్లి. లాస్ట్ ఇయర్ వచ్చి రాలేదా? ఎక్కడిది లాస్ట్ ఇయర్ ఎస్ఆర్ఎస్పీ ఫుల్ లీడ్ కొంచెం లేట్ గా వచ్చినట్టు సెప్టెంబర్ తర్వాత వచ్చిన తర్వాత ఆరుతడి పంటలకు 4 రోజులు ఇచ్చిండ్రు. ఎందుకు మీరు అన్నట్టు వర్షాలు బాగా పడి ఎల్ఎండీలు ఇవన్నీ కూడా న్యాచురల్ గా నిండిన తర్వాత చివరికి ఒక్క పంటకు ఆరుతడికి ఇచ్చిండ్రు. సరే రైతులు కాళేశ్వరం నీళ్లు కాదు బోర్ల వల్లే పంటలు పండినాయని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇక అంతకన్నా ఏం తెలుసు, జానయ్య చేస్తే ఆయన చేస్తాడు, అంతే ఎవరైనా చేసిందని పట్టుకొని చేయాలి. కానీ రేవంత్ రెడ్డికి అంత మించిన జ్ఞానము లేదు, పరిజ్ఞానము లేదు, రెండూ లేవు కదా. మరి పాపం ఏం చేస్తాం. బోర్ల వల్లనే పండినాయి నిజమే, ఈ బోర్లు అయ్యాల కూడా ఉన్నాయి, ఎందుకు వండలేదు అని మేము అడుగుతుంది. తెలంగాణ రాకముందు కూడా బోర్లు ఉన్నాయి, వాళ్ళు కూడా ఎందుకు వండలే అది మేము అడుగుతున్న ప్రశ్న. దానికి ఆన్సర్ చెప్పాలి. కాళేశ్వరం చేసినాక, కాళేశ్వరం కట్టినాక, మొత్తం చెరువులు నింపినాక ఇవాళ మల్లన సాగర్ కావచ్చు, కొండపోచమ్మలు కావచ్చు, అన్నపూర్ణ సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, ఆ కింద మా చెరువులన్నీ మా వెనుక వచ్చిన ప్రతి చెరువును నింపి భూగర్భ జలాలు పెంచిన తర్వాత మేము 24 గంటలు ఇచ్చిన కరెంటుతోని ఆ బోర్లు నీళ్లు పోస్తే పంటలు పండినాయి. అది విషయం జరిగింది. అది రైట్. మనకు కాలర్ రెడీగా ఉన్నారు అమెరికా నుంచి డాక్టర్ తిరుపతి గారు. హలో, నమస్తే అండి. నమస్తే తిరుపతి గారు, చెప్పండి. చాలా మంచి సబ్జెక్ట్ అండి ఇది. సాగునీటి గురించి, వినియోగం గురించి, గోదావరి కృష్ణా జలాలు ఎలా ఉపయోగించుకోవాలి. గత 2 నెలల నుంచి నిజంగా జీ న్యూస్ చక్కటి టాపిక్ ఉన్నారు. గతంలో హరీష్రావు గారు ఇవాళ వచ్చిండ్రు, చాలా చక్కగా నడుస్తా ఉంటాయి. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఈ యొక్క తలాప్న పారుతా ఉంటాయి గోదావరి జిల్లాలో. మన చిట్టిపోతల తప్ప గత్యంతరం చెప్పి కేసీఆర్ ప్రాధాన్యతని కాళేశ్వరం ప్రాజెక్ట్ వాళ్ళ మనం అది ఉపయోగించుకునే మోటార్ లాంచ్ చేస్తే మనకు నీళ్లు వచ్చేటువంటి ఆస్కారం. కన్నెపల్లి దగ్గర కొన్ని లక్షల వృధాగా పోతున్నాయి. అది ఏం చేయకుండా లాస్ట్ ప్రభుత్వము భూత వైద్యులు మాదిరిగా మారుతా ఉన్నారు. చాలా ముఖ్యమంత్రి స్థాయి నోటి కూడా కుద్ర పూజలకు వచ్చిందంటే నిజంగా నవ్వాలో వాళ్ళ పరిస్థితి. ఇలా అమెరికాలో ఉన్నటువంటి ప్రవాస తెలంగాణ వాసులైతే ఈ ప్రభుత్వాన్ని అసహించుకుంటున్నారండి. ఏంటంటే గాలి పెట్టి దేవుడానికి సత్యం అన్నట్టు పంప్ హౌస్ లాంచ్ చేస్తే నీళ్లు వస్తే ఆ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంటే మనకు ప్రతి ఎకరాకు సాగు చేయొచ్చు, రేపు సాగు అవసరాలు తీసుకోవచ్చు. అవన్నీ పక్కకు పెట్టి భూత వైద్యులు, వరుణ యాగాలు ఇవన్నీ కూడా ఏంటంటే యాగాలు చేయండి, ఒక మంచి కోసం చేయొచ్చు. కానీ ఈ ప్రతిపక్ష నేతలు ఏదో భద్ర పూజలు చేస్తారని చెప్పడం అంటే ప్రజలైతే అసహిస్తున్నారండి. ప్రభుత్వం కంప్లీట్ అన్ని ఇళ్లలో వైఫల్యం చెందండి. శాంతి భద్రతలు తగ్గట్టు, సాగు వినియోగము, నదులలో ప్రవాహాన్ని ఉపయోగించుకోవడంలో విఫలమైంది, విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. ఒక్క రకం వాళ్ళ లాస్ట్ కు ఆ మహానుభావుడు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకానికి పేద పిల్లలకు పెళ్లిలకు ఉపయోగపడడానికి పెడితే దాని విషయంలో కూడా లేకుండా కోర్టు లోపల చేతులు ఎత్తేసిన వ్యవహారం కనపడతాను. ఇంత కూడా మనం చూసాము. ఆ కృష్ణానది జలాల పునర్లో కూడా సరైనటువంటి ఒక మన డిఫెండ్ మన 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 తెలంగాణ ప్రభుత్వం తరఫున లాయర్ డిఫెండ్ చేయక చేతులు వ్యవహరించాము. ఇంకా ఇట్లా పోతే భరత్ విషయంలో చేశారు. ఏది మన బండి భరత్ విషయంలో, భగీరథ విషయంలో కూడా చేశారు. ప్రతి విషయం లోపల కూడా కోర్టు లోపల అన్నింటిలో లోపల వైఫల్యము కావాలని చేస్తున్నారా? ఈ యొక్క పథకాలను మొత్తము నీరుగాల్చే వ్యవహారం చేస్తున్నారు, అర్థం కావట్లేదు. ఓవరాల్ గా ఈ ప్రభుత్వం అయితే చక్కగా లేదండి. నిజంగా కూడా జగదీష్ అన్న మీలాంటి వాళ్ళు బీఆర్ఎస్ శ్రేణులు పోరాటం వల్ల అంత మనం కనీసం చైతన్యం చేయగలుగుతున్న ప్రభుత్వం ఇది ఇట్లనే కొనసాగాలి. ఎందుకంటే ఇంకా తెలంగాణ ఆగమయ్యే పరిస్థితి వస్తుంది. ఇట్లనే కనుక మనం కలుసుకున్నట్లయితే మేధావులు గలమెత్తాల్సిన అవసరం ఉంది. మనం చేస్తున్నటువంటి పోరాటానికి కొంచెం అర్థం కనపడతా ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు యూ భరత్ గారు, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు. ఇంతకంటే ఏం అడగాలో కూడా అర్థం కావట్లేదు. ఎస్ఎల్సీలో 8 మంది సచివ సమాధానం అయితే మాట్లాడలేదు. దేవాదుల 10 మోటార్లు కనీసము 2-3 మోటార్లు కూడా ఇవాళ చేస్తా లేవు. ఇవాళ నాగార్జున సాగర్ నిండినా కూడా నీళ్ళు ఇవ్వమని చెప్తున్నారు, వాటర్ ఉన్నా కూడా మీరు నీళ్ళు ఇవ్వమని చెప్తున్నారు. ఎందుకంటే నీళ్ళు ఇస్తే రేపు యూరియా ఇవ్వాలి, యూరియా ఇస్తే పంటలు పండుతాయి, పంటలు పండితే ఆ పంట కొనాలి, పంట కొంటే బోనస్ ఇవ్వాలి. ఇవన్నిటినీ నిరోధకాలు చేయాలంటే ఒకే మార్గం, నీళ్ళు ఇవ్వకపోతే సరిపోతుంది. ఇది కనపడుతుంది. ప్రభుత్వ వైఫల్యం అడుగడుగున కనపడతా ఉందండి. నిజంగా కూడా సప్త సముద్రాల అవతలన కూడా మా పానం మాత్రం కోసుకుంటా ఉందండి. ఏం ప్రభుత్వం ఈ దిక్కుమాలిన ప్రభుత్వం? తెలంగాణ ప్రజలు నెచ్చిన వేసి పెట్టుకున్నారు ఈ దరిద్రాన్ని అనిపిస్తా ఉందండి. రైట్ అండి, ఎక్కువ స్పందించలేము.
జగదీష్ గారు, ఇప్పుడు సాగునీటి కోసం బీఆర్ఎస్ నెక్స్ట్ ఏం చేయబోతోంది అంటే ఆల్రెడీ పోరాటాలు చేస్తున్నారు, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇప్పుడు రైతులకు సాగునీరు అందేలా ఎలాంటి కార్యాచరణ రూపొందించబోతున్నారు? వాస్తవానికి ప్రతిపక్షంగా మేము నిత్యం ప్రజల తరఫున ప్రశ్నించడం, ప్రజల కొరకు కొట్లాడడం అనేది మా బాధ్యత. ఇవాళ తెలంగాణ ప్రజలు మాకు అప్పచెప్పిన బాధ్యత అది. జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టడం, ప్రజల ముందు ప్రభుత్వాన్ని నిలబెట్టడం, తెలంగాణ హక్కుల్ని కాపాడడం అనేది మా బాధ్యతగా ప్రజలు అప్పచెప్పారు. మేము ఆ పనిలోనే ఉన్నాం పూర్తిగా. ఇంకా ప్రభుత్వాన్ని మెడలు వంచే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ప్రజల్లో ఇంకా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలని, ఈ ప్రభుత్వం యొక్క మోసపూరిత వైఖరిని ఎండగడతాం. ఇవాళ మీరు ముఖ్యమంత్రి మీరు ఇంతకుముందు మాట్లాడుతూ దేవాదుల్లో 9 పంపులు ఆన్ చేసినాం, గతంలో ఎప్పుడు చేయలేదు ఇంతవరకు అని మాట్లాడిండు. పోతే ఇవాళ బ్రహ్మాండంగా ఇగో ఎల్లిన ఉన్నా మేము చెప్పి నీళ్ళు వచ్చేసేసినాయి దేవాదులకు, మరి ఇక్కడ వర్ణయాగం చేసి అక్కడ నీళ్ళు వచ్చాయి అంటున్నాడు. అక్కడ రైతులు మాట్లాడుతున్నామో మాకు దేవాదుల కింద కూడా నీళ్ళు రాలేదని వాళ్ళు చెప్తున్నారు వైపు. అంటే ముఖ్యమంత్రి మాటలకి చేతలకి పొంతన లేదు. జరుగుతున్న పని ఒకటి, ముఖ్యమంత్రి మాటలు దాని విరుద్ధంగా ఉన్నవి ప్రతిదీ కూడా. ముఖ్యమంత్రి తనకు అనుకూలమైన మీడియాలో రాయించుకోవడం కొరకు రోజుకొకటి మాట్లాడుతున్నాడు, దాన్ని మాత్రమే వాళ్ళు రాస్తున్నారు. ఇది జరుగుతుంది వాళ్ళ రాష్ట్రంలో. కానీ ప్రజల్ని ఇట్లా మభ్య పెడతామని, ఇట్లనే మోసం చేసుకుంటూ పోతామని అనుకుంటే అది తెలితొక్కతనం అవుతుంది. అది ప్రజల్లో పెద్ద ఎత్తున ఒక ఉవ్వెత్తున ఉద్యమానికి దారి తీస్తుంది. అది అందులో సందేహం లేదు. ప్రభుత్వం ఈ రకంగా అబద్ధాలు ఆడడము, ప్రజల్ని మోసం చేయడము, అన్నిటికీ మించి నువ్వు తాత్కాలికంగా ఒక రోజు ఆడినామంటే కూడా అర్థం చేసుకుంటూ వదిలేస్తారేమో, క్షమిస్తారేమో. కానీ శాశ్వతంగా తెలంగాణ హక్కులకు దెబ్బ తగిలేలాగా ఇవాళ జిఆర్ఎంబి విషయంలో కూడా కనీసం దాని మీద నోరు తెచ్చి మాట్లాడే పరిస్థితి లేదు అని అంటే నీ కుట్రను ప్రజలు అర్థం చేసుకుంటారు. నువ్వు ఎవరి ప్రయోజనాల కొరకు నువ్వు నోరు మూసుకుంటున్నావు, ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తలేవు? ఆల్రెడీ పూర్తి చేసిన ప్రాజెక్టులు, అనుమతులతో పూర్తి చేసిన ప్రాజెక్టులను ఎందుకు మళ్ళీ వివాదంలోకి తీసుకురావడానికి నువ్వు అంగీకరిస్తున్నావు అనేది పెద్ద ప్రశ్న. ఇవాళ దీని వెనకాల ఉన్న కుట్ర ఏంది అనేది ప్రజలు అర్థం చేసుకుంటారు. మేము కూడా దాన్ని ఊరో చెప్తాం ప్రజలు తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ జగదీష్ రెడ్డి గారు, అమూల్యమైన భరత్ గారు సమయం ఇచ్చినందుకు. సో ఇది స్పందన జగదీష్ రెడ్డి గారితో లైవ్ షో. మేజర్గా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ 17వ తేదీ ఉంది, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు 18వ తేదీ ఉంది. సో ఎక్కడ రైతులైనా రైతులే. మ్యాక్సిమం వాటర్ యూటిలైజేషన్ జరగాలి. సెప్టెంబర్ 30 వరకు వర్షాకాల సీజన్, ఇంకో 10 రోజులు అక్టోబర్ 10వ తేదీ వరకు పడతాయేమో బహుశా. సో తెలుగు రాష్ట్రాల్లో మ్యాక్సిమం వాటర్ యూటిలైజేషన్ జరగాలి. ఈ వారం 10 రోజులు అయితే పెద్ద వర్షాలు లేవు, ఆ తర్వాత వర్షాలు పడాలి. ఎందుకంటే మన ఒక పెద్ద వర్షంతో అయింది, ఉత్తర తెలంగాణలో కొంచెం వాటర్ వచ్చింది, బట్ దక్షిణ తెలంగాణ ఇంకా సఫర్ అవుతుంది. చూద్దాం, ఈ నెల ఏదైతే ఉందో ఇంకా 45 డేస్లో వర్షాలు పడాలి. శ్రీశైలం, నాగార్జున సాగర్ అన్ని నిండాలి. అటు మరొకసారి గోదావరికి వరద కూడా రావాలని కోరుకుందాం. రైట్ థ్యాంక్ యూ జగదీష్ సార్, థ్యాంక్ యూ భరత్ గారు. ఇది వాళ్ళ డిఎన్ఏ. మరిన్ని అప్డేట్స్తో రేపు డిఎన్ఏలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సీ తెలుగు న్యూస్.